విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని విద్యార్థులు తమ పాఠశాల సమాజంలో నాయకులుగా ఎదగడానికి ఈ లక్షణాలు ఎంతో అవసరపడతాయని ఎంపీ నాగరాజు అభిప్రాయపడ్డారు. కర్నూలులో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. నగరంలోని ఓ భాష్యం ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించిన పట్టాభిషేక మహోత్సవానికి ఎంపీ బస్తిపాటి నాగరాజు తండ్రి స్థానంలో కుమార్తెను సన్మానించారు. విద్యార్థులకు ఎన్నికలపై అవగాహన కల్పించేందుకు పాఠశాలలోని అన్ని తరగతులకు ఎస్పీఎల్, ఏఎస్పీఎల్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. 9వ తరగతి చదువుతున్న ఎంపీ నాగరాజు కుమార్తె రిషిత ఎస్పీఎల్ ఎన్నికల్లో విజయం సాధించడంతో తండ్రి స్థానంలో కార్యక్రమానికి హాజరైన ఆయన కుమార్తెను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రావణ్, ప్రైమరీ ప్రిన్సిపల్ మాధవి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. కావాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. అందులో భాగంగా ఎంత విధి పెట్టినా కూడా ఈరోజు సంతృప్తి రావడం. మీకు నేను ముందు స్కూల్ గురించి మాట్లాడకుండా నా గురించి నేను పరిచయం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ పిల్లలు కావాల్సింది కదా. ఎందుకంటే మేము కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివినప్పుడు 6th క్లాస్లో అప్పటి ఎలక్షన్ సెంటర్ పెడితే జనరల్గా క్లాస్ పేపర్ నిలబెట్టేసి అందరూ కన్ను చేస్తానని అనేవారు టీచర్స్. ఆ విధంగా మేము పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తి 6th క్లాస్లో. అంటే కళ్ళు మూసుకొని మేము నిలబడడానికి లీడర్స్ ఉంటాం, పార్టిసిపేట్ చేసేవాళ్ళు. పిల్లలంతా మమ్మల్ని చూస్తూ ఫస్ట్ పేరు చెప్తే చేసేవాళ్ళు అన్నమాట. అది మా ఎలక్షన్ అప్పట్లో. కానీ మీకు ఇప్పుడు ఇంత బ్రహ్మాండంగా భాష స్కూల్లో యాజ్ ఇట్ ఈజ్ మా లోక్సభ ఎలక్షన్స్ ఎట్లా జరిగినాయి, ఎమ్మెల్యే ఎలక్షన్ ఎట్లా జరిగినాయి, యాజ్ ఇట్ ఈజ్ మీరు అటెండ్ చేశారు. మరి మీ ప్రిన్సిపల్ గారు అంతా చూశారు నాకు ఆ వీడియో. చాలా గౌరవంగా ఎందుకంటే విద్యార్థి ఉంటే నాయకత్వం వస్తాం. ఓన్లీ చదువుంటే కాదు, ఓన్లీ ఎడ్యుకేషన్ ఉంటే కాదు. ఓన్లీ ఎడ్యుకేషన్ అంటే బొప్పైనాడు అయిపోయి 4 గదుల మధ్య 4 గోడల మధ్య ఉండిపోతాం. నాయకత్వ లక్షణాలు అనేవి విద్యార్థి పనికి పూసుకుంటే మనలో భవిష్యత్తులో ఎవరు ఏ స్థాయికి వస్తారో ఇక్కడ ఊహించరు. ఈనాటి పిల్లలు భారత పౌరులు కాబట్టి అంతా మిమ్మల్ని చూస్తూ ఉంటుంది. ఎవరు ఏమైందో ఆ కన్నులో నాకు కనబడతా ఉంది. కానీ ఈ భాష స్కూల్లో ఇంత తొందర ప్రోగ్రాం పెట్టారు. నేను బాగా గమనించాను. నేను మా పిల్లల్ని కూడా 5th క్లాస్ వరకు ఇక్కడ జాయిన్ చేశాను, 3rd క్లాస్ వరకు జాయిన్ చేశాను మా అమ్మాయి. ఆ చేర్పించేది కూడా ఒక ప్రైవేట్ స్కూల్ తీసుకొచ్చి స్కూల్లో చేస్తున్నారు. అంటే 5th చేసినప్పుడు ఆ పిల్లలు కొంచెం గోల్ చేశారు. నేను స్కూల్ రావడం ముందు నాకు ఎందుకు ఆ రోజు ఆ స్కూల్ కరెక్ట్ కాదు, భాష అనేది అంటే ఆ రోజు సెకండ్ టైం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా కర్నూలు ఈరోజు మీ వేదిక మీద నిర్ణయం ప్రిన్సిపల్ దగ్గర వచ్చిందా చాలా గర్వం ఉంది కర్నూలు.